శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అమ్మ వారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం మనకు తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సమస్యలు లేని జీవితం అనేది ఉండదు కదా. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. అలాగే మన అమ్మవారి దయ వలన మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పరిష్కారం అనేవి మనకు అమ్మవారు చక్కగా సందేశాల రూపంలో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మన కోసంగా అమ్మవారు ఏమి సందేశం తీసుకుని వచ్చారో తెలుసుకుందామా? మరి బిడ్డ, ఈరోజు ఈ సంవత్సరంలో నువ్వు పుట్టిన వారాన్ని తాకు, నీకు ఒక శుభవార్త అయితే చెప్తాను అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారో అమ్మవారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరైతే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈరోజు 10 మంది ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు కూడా అమ్మవారి సందేశము చక్కగా మంచిగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ఈరోజు అమ్మవారి సందేశం, తల్లి ఈ సంవత్సరంలో నువ్వు గనుక పుట్టిన వారాన్ని కనుక తాకినట్టయితే ఎలాంటి శుభవార్తను వినబోతున్నావో కనకదుర్గమ్మ మాటల్లోనే విందాం. ఇక్కడ ఉన్న 7 రోజుల్లో నువ్వు పుట్టిన రోజును అమ్మవారిని మనసులో తలచుకొని తాకు. అమ్మ నీకు ఏమి చెబుతూ ఉన్నారో విందాము. బిడ్డ, ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఇప్పుడు నీకున్న చెడ్డ రోజులన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ. ఇది నీ కనకదుర్గమ్మ తల్లి యొక్క సత్యవాకు. మీరందరూ కూడా మీ పుట్టినరోజును తలుచుకొని అమ్మ మీకు అందించే సందేశం, తల్లి నీకు పుట్టినరోజు నాకు తెలుసమ్మా, నీ అమ్మకి తెలియని నీ జీవితం గురించి తెలియంది ఏముంది చెప్పు, అదే రోజున నీకు ఒక అద్భుతం జరిపిస్తాను. ఈ మాటలు నువ్వు వినగానే నీకు ఒక అద్భుతం కూడా జరుగుతుంది బిడ్డ. అది నీవే పసిగట్టాలి. నీకు న్యాయం చేయడానికి నీ పక్కన నేనున్నాను. ఈరోజు పూజలు నా దగ్గర కోరావు కదా, పూజలో కదా, అది నీకు ప్రసాదించేందుకే వచ్చాను. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు దర్శించుకోవడానికి నన్ను ఎన్నోసార్లు వచ్చి నన్ను ఇదే అడుగుతూ ఉన్నావు. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నీ బాధలు అన్నీ తీర్చి నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు నీ చేతిలో పెట్టబోతున్నాను బిడ్డ. గుండె నిండా భారంగా దిగులుగా ఏడుస్తూ నీ గుండెలేని భారం అంతా నాకు చెప్పుకున్నావు కదా. ఈరోజు నువ్వు చేసిన పూజలో కూడా అందింది. భయపడకమ్మా, నువ్వు ఏ రోజైతే పుట్టావో అదే రోజు నీ బాధలన్నీ తొలగించేస్తాను. అలా నీ బాధలు నువ్వు స్వీకరించగా నీ బాధలన్నీ తీరిపోయినట్లే. కానీ ఇంకా ఎందుకు నీ కనకదుర్గమ్మ ఎంతగా చెప్పినా కూడా దిగులుగా ఆలోచిస్తున్నావు. నాకు పెట్టిన పరీక్షల్లో నేను పాస్ అవ్వగలనా లేదా అని చూస్తున్నావు కదూ. నాపై భారం వేసి అంతా నేను చూసుకుంటాను, నీవు భయంతో దిగులుతో ఉన్నావు కదా. అది నాకు కనిపిస్తూనే ఉంది తల్లి. ఇక నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది సాధించబోతున్నావమ్మా. నీ భర్త కోసం నువ్వు ఎంతో తపన పడుతున్నావు కదా. నీ బంధమే నిన్ను వెతుక్కుంటూ పశ్చాత్తాపంతో వస్తుంది. ఇద్దరి జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి. ఇది రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుందమ్మా. ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క సత్యవాక్కు బిడ్డ. ఇక విను తల్లి, కడుపు తీపి కబురు త్వరలోనే నీకు వినబోతున్నావు. ఒక శుభవార్తని ఆనందంగా స్వీకరించబోతున్నావు. అది ఏ వైపు నుండైనా నీకు రావచ్చు. స్వీకరించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఇక పడుకునే ముందు నా నామస్మరణ చేయి. 10 నిమిషాల తరువాత నీకున్న బాధలన్నీ మరచి ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా. ఎన్నో రోజుల నుండి నీకు ప్రశాంతమైన నిద్రే లేదు కదూ. ఈరోజు ప్రశాంతంగా నిద్రించు. నిజంగా నువ్వు కోరుకున్నది నువ్వు పుట్టిన రోజులోనే అద్భుతం జరిపిస్తాను. అది నీవే పసిగట్టి నాకు చెప్తావు కూడా. ఇది నిజమేనమ్మా, నువ్వు చెప్పినట్టే జరిగింది. నీ పాదస్పర్శలో నా జన్మ ధన్యమైందమ్మా అని నువ్వే అంటావు. నీ నోటి నుండి ఆ మాటలు నేను వింటాను బిడ్డ. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా నీకు నువ్వు పుట్టినరోజు నాటికి ముగింపు ఇస్తాను కనుక నువ్వు దిగులు పడకు. త్వరలోనే నువ్వు పుట్టినరోజున అద్భుతాలు జరగబోతున్నాయి. ఆనందంగా రోజు మొదలుపెట్టి ఎటువంటి కష్టము అయినా సరే నేను ఎదుర్కొంటాను అనే ధైర్యం నీలో నింపుకో. ఏది ఏమైనా సరే జీవితంలో నేను గెలవగలను అనే భావన నీలో కనిపిస్తుంది. నీ జీవితం అందమైనదిగా సంతోషకరమైనదిగా నేను రాసి పెట్టేశాను. నా గుండెల్లో ఉన్న అదంతా నీ ధైర్యాన్నంతా నీకు దారపోసి
నీకు నేను అన్నీ ఇస్తూ ఉంటాను. నీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచే జరుగుతుంది. నీ అమ్మ మీద నమ్మకంతో నేటి నుంచి ప్రశాంతంగా నిద్రించు. నీ కనక దుర్గమ్మ ఈరోజు మంచి సందేశాన్ని నీకోసంగా తీసుకొచ్చాను. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కదూ. నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.